పాఠక్ గారు స్పందన ఒకటి యూనివర్సిటీ విద్యార్థులు ప్రొటెస్ట్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూస్ మీద అంటే మాకు ఎడ్యుకేషన్ సరిగ్గా అందట్లేదు, మా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, మా యూనివర్సిటీలో హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, మాకు ఉద్యోగాలు దొరకట్లేదు బయటకు వచ్చిన తర్వాత. కానీ పాలస్తీనా నుంచి మొదలు పెడితే అఫ్జల్ గురు వరకు ఛత్తీస్గఢ్లో దంతెవాడలో మావోయిస్టులు చనిపోతే సంబరాలు చేసుకోవడం మొదలు పెడితే వరకు యాకూబ్ మెమన్కు ఉరిదీస్తే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వాళ్ళకు ఉరిదీస్తే వీళ్ళు వ్యతిరేకిస్తారు, అఫ్జల్ గురును సపోర్ట్ చేస్తారు. ఈ యూనివర్సిటీలా లేకపోతే ఎందుకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా 2009 నుంచి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఫండ్స్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ నా ఇన్కమ్ ట్యాక్స్తో కట్టిన సొమ్ముతో వీళ్ళు దర్జాలు చేసుకుంటూ బలిసి తింటూ ఆ యూనివర్సిటీల్లో ఈ పనులు చేస్తున్నారు. ఎంతమేరకు యాక్సెప్ట్ చేయాలి? 11 సంవత్సరాలు అయింది మరి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. యూనివర్సిటీని మార్చాలనా వద్దా? ఈ సిస్టమ్ ని మార్చాలనా వద్దా? ఓ కటాఫ్ పెట్టండి. 30-35 ఇయర్స్ దాటిన తర్వాత 40-50 ఏళ్ళు తల్లి కూతురు కూడా ఒకటే యూనివర్సిటీలో చదువుతున్నారట ఎవరో. సో ఆ సిస్టమ్ మారాలి. ముదురులు అయిపోయినారు. దాని జేఎన్యూ అంటే ఇక చదువుకోని వాళ్ళ అడ్డ. చాలా మంది నిజంగా 70-80% సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నా ఈ 20-30% వల్ల పూర్తిగా యూనివర్సిటీలకే చెడ్డ పేరు వస్తున్నాయి. ఇటువంటి యూనివర్సిటీలు అటువంటి స్టూడెంట్ ఆ లీడర్స్ అందరినీ కూడా ఏరుపారాయాలి ఖచ్చితంగా. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్ ఢిల్లీ జేఎన్యూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పాముల పడగలు అణిచివేస్తుంటే పిల్ల పాములు విలువిల్లాడుతున్నట్లున్నాయి. దేశంలో నక్సలైట్స్, ఉగ్రవాదులు, అల్లరిముక్కల పతనం మొదలవడంతో తుకుడే గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఢిల్లీ పేలుళ్ల నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్యూలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జేఎన్యూ